హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బట్ ఈరోజు నేను మీకు పరిచయం చేస్తున్న రెసిపీ వచ్చేసి బోండాలు అండి. సో ఈ విధంగా చేయండి, చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని దానిపైన ఒక జల్లెడ పెట్టేసుకొని 2 కప్స్ వరకు అయితే మైదా పిండి వేసేసుకొని జల్లించుకోవాలి. నెక్స్ట్ దీంట్లోనే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, అలాగే కొంచెం వంట సోడా, పెరుగు అండ్ ఆయిల్ వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ నింపుగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి పిండి పట్టినంత వరకు. అండ్ దీంట్లోనే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మొత్తం పిండి అనేది కలిపేసుకోవాలండి. సో ఇక్కడ చూడండి, ఈ విధంగా మీరు కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఓవర్ నైట్ అంతా నాననివ్వాలి. సో నెక్స్ట్ డే మార్నింగే మనము బోండాలు వేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి, పొంగుతూ వస్తాయి. సో తర్వాత మనం స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత మనము చిన్న పునుగుల్లాగానే వేసేసుకోవచ్చు, లేదంటే పెద్ద బొండల సైజులోనే వేసేసుకోవచ్చు, అది మన ఇష్టం అండి. సో ఇలా వేసేసుకున్న తర్వాత అటు సైడ్ నుంచి ఇటు సైడ్ టర్న్ చేసుకుంటూ ఇవి మంచిగా ఫ్రై చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మనకు పునుగులు కానివ్వండి, బొండలు రెడీ అయిపోతాయి. సో ఈ విధంగా చేయండి, చాలా బాగుంటాయి. అండ్ దీనికి కాంబినేషన్గా పల్లీల చట్నీ తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.